శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 13 చాప్టర్లో 37 శ్లోకాల నుంచి శివ పూజ ఒక ప్రత్యేక విధి విధానాల గురించి చెప్తూ ఎలా అయితే ఆ శివుణ్ణి పూజించే ముందు శుచిగా ఉండాలి, ప్రదేశం కూడా శుచిగా ఉండాలి అని చెప్పి ఆ నియమాలు పాటిస్తూ అప్పుడు పరమని పూజించేటప్పుడు పరివార సహితంగా చెయ్యాలి అని చెప్పారు. దిక్పాలయన్ పూజయేత్ తత్ర స్థాపయిత్వా శివాలయే గృహే శివః సదా పూజ్యో మూలమంత్రాభియోగతః. ఇప్పుడు ఏదైతే పూజ చేసేటప్పుడు ఆలయాల్లో కూడా చేస్తూ ఉంటాం, ఇంట్లో కూడా చేస్తూ ఉంటాం. అయితే ఆలయంలో చేసేటప్పుడు దిక్పాలకుల్ని కూడా పూజించాలి. ఆ దిక్పాలని చేసిన తర్వాతే అప్పుడు పూజించాలి. అయితే ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం మూల మంత్రాన్ని వినియోగించుకుని ఆ శివుడి పూజ చేస్తే సరిపోతుంది. దిక్పాలకులకి చెయ్యాలి అన్నట్టుగా ఏమీ నియమం లేదు. కానీ మూల మంత్రం ఏదైతే ప్రణవ రూపమైన ఓంకారము, లేకపోతే ఏదైతే స్థూలము సూక్ష్మము అన్నారు, అలాగే ఓం నమ శివాయ ఇది కూడా ప్రణవమే. ఈ రెండు కూడా ఉచ్చరిస్తూ ఆ పూజ చేయాలి. తత్రతో ద్వారపాలానాం నియమో నాస్తి సర్వదా గృహే లింగం చయత్ పూజ్యం తస్మిన్ సర్వ ప్రతిష్ఠితం. ఇంట్లో చేసేటప్పుడు ద్వారపాలకుల్ని కూడా పూజించాలన్నట్టుగా ఏమీ పెద్ద నియమం ఏమీ లేదు. శివలింగాన్ని పూజ చేస్తే సకల దేవతల్ని ఇంతకు ముందు చెప్పినట్టుగా పూజించినట్టు ఎలా అవుతుందో అలాగే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆ పూజ చేస్తే సరిపోతుంది. సకల దేవతల్ని కూడా ప్రతిష్టాపన చేసినట్టే, వాళ్ళని పూజించినట్టే. పూజాకాలే చ సాంఘం వై పరివారేణ సంయుతం ఆవాహం పూజయేద్దేవం నియమో అత్ర న విద్యతే. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇక్కడ అంగాల సహితంగా ఎలా అయితే మనకి ముందుగా న్యాసం చేస్తాము, న్యాసం చేసిన తర్వాత కరన్యాస అంగన్యాస అంటాం. ఏవైతే ఈ అంగములతో కూడుకున్న ఈ శరీరంతో పూజ చేస్తున్నాను, అందుకే ఏవైతే కరములు ఏదైతే ఒక్కొక్క వేళ్ళకి సంబంధించి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ అవి చదువుకుంటూ చేస్తాం. అలాగే ఓం నమ శివాయ ఒక్కొక్కటి చెప్పుకుంటూ హృదయం దగ్గర నుంచి అలాగే మన శిరస్సు మీద ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రదేశాలు ఈ అంగాల సహితంగా చేస్తాం. అందుకే సపరివారంగా ఆ సదాశివుణ్ణి ఆవాహన చేసి పూజ చెయ్యాలి. శివస్య సన్నిధిం కృత్వా శ్వాసనం పరికల్పయే ఉత్తాడాముఖస్తథా స్థిత్వా పునరాచమనం చరేత్. ఆ పరమాత్మకు ప్రతిష్టాప చేస్తున్నాం, పూజ చేసేటప్పుడు ఒక ఆసనంలో కూర్చోవాలి. ఈ ఆసనం అన్నది మళ్ళీ పరమాత్మకి అధోముఖంగా అంటే ఆయనకి ఎదురుగా కూర్చుని చేసేది. అందుకని మనం కూర్చున్న ఆసనంలో మనం చాలాసేపు స్థిరంగా కూర్చుని మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. అందుకని ఒక స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి, అప్పుడు ఆచమనం చెయ్యాలి. ప్రక్షాళయ హస్తో పంచాద్వే ప్రాణాయామం ప్రకల్పయేత్ మూలమంత్రేణ తత్రేవ దర్శావర్త నయేన్నరః. ఈ ఆచమనీయం చేసిన తర్వాత రెండు చేతులు కూడా ప్రక్షాళన చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాణాయామ చేయాలి. ఎలా అయితే ఓంకారాన్నే ఇక్కడ మళ్ళీ ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా ప్రాణాయామ కాలం కూడా మూల మంత్రంతో చెయ్యాలి. అది మళ్ళీ ఎన్నిసార్లు చేయాలి అంటే 10 సార్లు చెయ్యాలి. పైగా 10 ఆవృత్తులు అంటారు. పైగా దశావృత్తి అంటే 10. ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి గాలి పీల్చుకుంటాం, ఒక పక్కన మూసి ఇంకో పక్క నుంచి గాలి తీసుకుంటాం, మళ్ళీ రెండు మూసేసి మళ్ళీ 2 సార్లు గాలి పీల్చుకుంటాం. ఇట్లా అన్నీ అంటే ఒక్కసారి శ్వాస తీసుకుంటున్నాం, మళ్ళీ 2 రంధ్రాలు ఆపేసి మళ్ళీ శ్వాసని 2 సార్లు ఓంకారాన్ని జపించే అంతవరకు కూడా అక్కడ గాలి పీల్చుకోవట్లేదు. మళ్ళీ తర్వాత ఇంకో వైపుగా అది ఇంకో నాసిక రంధ్రం ద్వారా దాన్ని మళ్ళీ గాలి బయటికి వదులుతుంది. ఒక ఓంకారాన్ని మంచిగా స్పష్టంగా వెళ్తూ లేదా ఓం నమ శివాయ అనుకుంటూ తర్వాత మళ్ళీ ఆ 2 రంధ్రాలు మూసేసి మళ్ళీ ఒకసారి ఓంకారం. ఈ 5 సార్లు ఇది చేసింది ఒక ప్రక్రియ అవుతుంది. అలాగా 10 సార్లు నియమంగా చెయ్యాలి. అంటే ఈ 5 అంటే ఇవి 10 సార్లు చెయ్యాలి. పంచముద్రాః ప్రకర్తవ్యాః పూజా వంశ్యం కరీ స్థితా
యథా ముద్రాः ప్రదర్శ్యేవాచరేత్ పూజా విధిం నరః. అలాగే 5 ముద్రలు చూపించాలి. అయితే పంచభూతాలతో చేయబడిన ఈ శరీరము, అందుకని 5 ముద్రలు చూపిస్తారు ఈ ఒక్కొక్క పంచభూతాలకి. అందుకని ఈ పూజ అన్నది చేసే దాంట్లో ఇది ముఖ్యమైనది. అంగాలన్నీ కలిపితే ఎలా అయితే శరీరం అవుతుందో, అందుకని ఇది ఒక భాగము. ఆ ముద్రలు ప్రదర్శించి సాధకుడు పూజని అప్పుడు మొదలు పెట్టాలి. దీపం కృత్వా తథా తత్ర నమస్కారం గురేనత బద్ధ్వా పద్మాసనం తత్ర భద్రాసనమత అపివ. ఏవైతే ఈ పంచభూతాలతో కూడుకుని చెప్తారు, అలాగే మనకేం చెప్తారు అంటే పూజ చేసేటప్పుడు ఉపచారాలు. ఈ ద్రవ్యాలతో చేసేది ఒక పూజ అయితే, ముద్రలు కలిపి ద్రవ్యాలు కలిపి చేస్తే ఏమో మహాపూజ అంటారు. అందుకే ఇక్కడ ముద్రలు అని చెప్తారు. ఈ ముద్రలు ప్రదర్శిస్తూ ఎలా అయితే గంధం సమర్పిస్తున్న దానికి ఒక ముద్ర చెప్తారు, పుష్పం సమర్పిస్తున్న దానికి ఒక ముద్ర చెప్తారు, ధూపం సమర్పిస్తున్న దానికి ఒక ముద్ర చెప్తారు, దీపం సమర్పిస్తున్నాం దానికి ఎలా అయితే ఒక శ్లోక కూడా చెప్తాం, అలాగే ఇక్కడ ముద్రతో కూడా చెప్తారు. అలాగే నైవేద్యం అప్పుడు కూడా. అంటే ఇప్పుడు మానసిక స్థితికి ఎలా అయితే సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోతున్నావు, క్రతువులు చెయ్యగా 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 ఏమవుతుందంటే మానసికంగా పూజ చేసేసుకున్నాం భావనాయుక్తంగా. ఉదయం లెగంగానే మానసిక పూజ చేసుకుంటారు, నియమనిష్టలు పాటిస్తూ స్నానం చేసినా చేయకపోయినా సరే. ఆ స్థితికి సాధకుడు వెళ్ళిపోతే ఈ నియమాలు ఉండాలి. లేని వాడికి ఇలా అయితే విగ్రహారాధన అన్నది తప్పకుండా చెయ్యాలి అన్నారు. అందుకే ఇక్కడ ఈ ముద్రలు ప్రదర్శిస్తూ ఆ పూజ చెయ్యాల్సింది. అందుకే ఆ పూజా విధి మళ్ళీ క్రమంలో చెయ్యాలి. దీపం కృత్వా తథా పంచముద్రాः ప్రకర్తవ్యాः పూజావశ్యం కరే స్థితా యథా ముద్రాः ప్రదర్శయేవాచరేత్ పూజా విధిం నరः. దీపం కృత్వా తదా తత్ర నమస్కారం గురోరత బద్ధ్వా పద్మాసనం తత్ర భద్రాసనమతాపివ. ఇక్కడ పంచముద్రలు చూపించిన తర్వాత ఆ ప్రదర్శించి పూజా విధి అన్నారు. దాని తర్వాత దీపాన్ని నివేదించాలి. అలాగే గురువుకి నమస్కారం చేయాలి. అలాగే మనం ఆసనంలో కూర్చోవాలి. అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ విగ్రహాన్ని అయితే పెట్టావా, శివలింగాన్ని అయితే పెట్టావు. నువ్వు సాధకుడు ఎలా కూర్చోవాలంటే ఏ ఆసనంలో అయితే నువ్వు స్థిరంగా కూర్చోగలవు, ఎక్కువసేపు కూర్చోగలవు. ఆసనాలు కూడా మనకి ఇలా కూర్చోగానే అలా ఏం వచ్చేది, క్రమేణా 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 కాస్త ఎక్కువసేపు ఆ స్థితిలో నువ్వు ఉండగలవు. అందుకే మనకి ఏది వీలుగా ఉంటే పద్మాసనంలో ఉంటామా, భద్రాసనంలో ఉంటామా, ఎలా కూర్చుంటే మనము ఆ పూజ విధి అయ్యేంత వరకు కూడా మనం కూడా సుఖంగా ఉండి, అంటే ఇక్కడ శరీరాన్ని వినియోగించుకోవాలి. అలా అని చెప్పి శరీరం కష్టపడకుండా, ఎందుకు ధ్యాస పరమాత్మ నుంచి మళ్ళకుండా ఉండాలంటే స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి, ప్రశాంతమైన చిత్తంతో కూర్చోవాలి. అందుకని పద్మాసన కానీ ఇట్లాంటి ఆసనాలన్నీ చెప్తారు. ఉత్తానాసనకం కృత్వా పర్యాకాసనకం తథా యథా సుఖం తథా స్థిత్వా ప్రయోగం పునరేవ చ కృత్వా పూజాం పురా జాతాం వర్తకేనైవ తారయేత్ యదీవ స్వయమేవేహ గృహేణ నియమోస్థిత చ. ఏదో ఒక ఆసనంలో సుఖంగా కూర్చుని ఆ పూజ అన్నది మనం మొదలు పెట్టుకోవాలి. అలాగే పూర్వకాలంలో అక్కడ రాయి మీద కూడా కూర్చునేవాళ్ళు, కానీ శ్రద్ధగా కూర్చునేవారు. ఎందుకంటే ఆసనం స్థిరంగా ఉండాలి, అలాగే అది ఎత్తు పల్లాలు లేకుండా ఉండాలి. ఆ భవసాగరాన్ని తరించాలి అంటే శ్రద్ధతో పూజ చేయాలి. ఎందుకు ఈ సంసారం అన్న భవసాగరం భావనలతో ఉన్నది, బంధనాలలో పడివేస్తూ ఉంటుంది, చిక్కుముడుల్లాగా ఉంటాయి, దాని నుంచి బయటపడలేవు. ఈ భవసాగరాన్ని దాటాలంటే నావను ఆధారం చేసుకోవాలి. ఈ భవసాగరం సంసారంలో ఉన్నది ఏంటి అంటే పరమాత్మ అన్న నామంతో ఉన్న ఆ నావని శ్రద్ధతో ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటున్నావో అప్పుడు దీని నుంచి బయటపడగలవు. అందుకే శుద్ధమైన రూపంలో ఇలా ఆ పరమాత్మని భావనాయుక్తంగా విధి విధానంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రూపం ఏది అన్నా సరే భావన ముఖ్యము, పూజ చెయ్యటం ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, భక్తి ముఖ్యము. ఆ భక్తితో నువ్వు ఎలా అన్నా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్నవి. పంచాశ్చైవార్ఘ్యపాత్రేణ శాలయే లింగముత్తమం అనన్యా మానసో భూత్వా పూజా ద్రవ్యం నిధాయ చ పంచాశ్చావాహయే దేవం మంత్రే
वै नरः కైలాసశిఖరస్థం చ పార్వతీపతిముత్తమం. అలాగే ఆర్ఘ్య పాత్రలు ఏవైతే ఆర్ఘ్యానికి కావాల్సినవి మనం ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి ఇస్తుంటాం. మళ్ళీ ఈ సమర్పించినవి ఇంకో పాత్రలోకి తీసుకుంటూ ఉంటాం. ఈ ఉత్తమమైన శివలింగానికి ప్రక్షాళన చేసి ఆర్ఘ్యము, పాద్యము ఇట్లాంటివన్నీ ఇవ్వాలి భావనాయుక్తంగా. అలా పూజా సామాగ్రిని అంతా కూడా దగ్గర పెట్టుకుని నియమంగా అంకిత భావంతో మంత్రాల సహాయంతో మంత్రాలు ఉచ్చరించడం అన్ని రాకపోయినా ఓంకారాన్ని చేసి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని ఆ పరమాత్మకు ఆవాహన చెయ్యాలి. ప్రతిష్ఠించిన దాంట్లో పరమాత్మ ఉన్నాడని ఆవాహన భావనాయుక్తంగా చెయ్యాలి. ఏదైతే కైలాస శిఖరం మీద నివాసం ఉన్న ఆ పరమాత్మ పార్వతీ సహితంగా ఇక్కడికి వస్తున్నాడు అన్న భావనతో, ఈయన వచ్చాడంటే సమస్తము ఇక్కడే ఉంది అని అర్థము. పరమాత్మ ఎక్కడున్నాడంటే సర్వంతర్యామి, ఆయన ఉన్న చోటే సకలము ఉంటుంది. యథోక్తరూపిణం శంభుం నిర్గుణం గుణరూపిణం పంచవక్త్రం దశభుజం త్రినేత్రం వృషభధ్వజం. పార్వతీ సహితంగా ఉన్న పరమాత్మ దగ్గరే సమస్త దేవతలు ఉంటారు. ఆయన్ని కొనియాడుతూ ఆయనకి సేవించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ పరమాత్మ స్వరూపము ఎలా అయితే శాస్త్రాల్లో వర్ణించబడి ఉన్నదో, గుణాలకి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ, అందుకే నిర్గుణ అంటాడు. అలాగే ఈ నిర్గుణమైన పరమాత్మ యథార్థంగా ఎలా ఉంటాడు అంటే, ఈ కైలాస శిఖరంలో నివసిస్తున్నాడా అంటే సర్వవ్యాపి కదా, మరి కైలాసంలోనే ఉంటాడు, ఇంకెక్కడ ఉండడా? అలాగే పార్వతీ సహితంగా అక్కడే ఉంటాడా, ఇంకెక్కడా ఉండడా? ఎప్పుడూ శివశక్తి యుక్తంగానే ఉంటాడు, విడతీయటానికి వీలు లేనివాడు. సకల శాస్త్రాల్లో శ్రేష్టమైన ఆ రూపాన్ని ఏదైతే వర్ణించారో ఆ స్వరూపాన్ని యథావిధంగా వర్ణించబడి ఉన్నది. నిర్గుణానికి ప్రతీక, గుణ రూపంలో కనిపించేది పరమాత్మే, గుణాతీతంగా ఉన్నది కూడా ఆ పరమాత్మయే. అందుకే ఇక్కడ పంచవక్త్ర అంటే పంచముఖములు కలిగి ఉన్నవాడు, దశభుజములు 10 భుజములు కలిగి ఉన్నవాడు. ప్రతి ముఖములు కూడా ఒక మండలం ఉన్నది. 5 ముఖాలున్న ప్రతి ఒక్క ముఖంకి ఒక్కొక్క ముఖమండలంలో మళ్ళీ త్రినేత్రధారిగా 3 నేత్రాలతో కలిగి ఉన్నాడు. పైగా వృషభాన్ని వాహనంగా కలిగి ఉన్నాడు. కర్పూర గౌరం దివ్యాంగం చంద్రమౌళిం కపర్ధినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ గజచర్మాంబరం శుభం. అలాగే అక్కడ అంగాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కాంతిమయంగా ఉన్నాయి, గౌరవర్ణంలో ఉన్నాడు. అయితే ఆ దివ్యమైన రూపాన్ని ధరించిన ఆ పరమాత్మ ఆ చంద్రని మకుటంగా అంటే ఆ శిరస్సు మీద చంద్ర రేఖాచంద్రుని ధరించి ఉన్నాడు, శోభాయమానంగా ఉన్నాడు. అలాగే జటలధారిగా ఉన్న ఆయన అక్కడ మళ్ళీ ఏనుగొక్క చర్మాన్ని కూడా ధరించి ఉన్నాడు, అలాగే సింహం యొక్క చర్మాన్ని కూడా ధరించి ఉన్నాడు. వాసుక్యాధిపరీతాంగం పీనాకాదాయుధాన్వితం సిద్ధయోష్టౌ చ యస్యాగ్రే నృత్యంతిహ నిరంతరం. అక్కడ ఆ రూపురేఖలు ఏవైతే ఉన్నాయో త్రినేత్రాలుగా ఇన్ని భుజములు కలిగి ఉన్నవాడు, అలాగే ఆ రంగులో ఉన్నవాడు కాంతిగా ఉన్నాడు. దివ్య రూపాన్ని ధరించిన ఆయన ఇక్కడ ఏనుగు చర్మాన్ని, అలాగే ఇవే కాకుండా అక్కడ ఆభరణాలుగా వాసుకి మొదలైన నాగరాజుల్ని అలంకరించుకున్నాడు. ప్రతి ఒక్క అంగానికి కూడా పీనాకి అన్న ధనుస్సు ఆయుధాన్ని కూడా ధరించి ఉన్నాడు ఆ మహాదేవుడు. అలాగే ఇక్కడ సిద్ధో అష్ట అంటే 8 సిద్ధులే దానిమ గరిమ లగిమ మహిమ ఇషిత్వ వషిత్వ అంటారో ఇవన్నీ 8 సిద్ధులు కూడా ఉన్నాయి. అష్టసిద్ధులు. అలాగే ఇవన్నీ కూడా నిరంతరము ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో నృత్యం చేస్తూనే ఉన్నాయి. ఈ నృత్యం చెయ్యటమే కాకుండా ఎలా చేస్తుంది, నిరంతరం అంటే సిద్ధి ఎక్కడ లభిస్తుంది, పరమాత్మ సాన్నిధ్యంలో లభిస్తుంది. అంటే నువ్వు అంతలాగా వికారరహితంగా ఉండి నిత్యము నిరంతరము కూడా సమర్పణ భావంతో అంకిత భావంతో ఉంటూ నీ కర్తవ్యాన్ని విస్మరించకుండా వికారాల రహితంగా నువ్వు ఉండి ధర్మాన్ని వదలకుండా ఎటువంటి సందర్భం వచ్చినా సరే ఉన్నప్పుడు ఏమవుతుంది, క్రమేణా ఈ పుణ్య కారణంగా నా వికారాలు తొలగిపోవటం, నా వాసనలు తొలగిపోవటం, నా పాపరాశి క్షీణించకపోవటం, అప్పుడు సిద్ధి లభిస్తుంది. జయ జయేతి శక్తిశ్చ సేవితం భక్త పూజక్యేహ తేజస దుస్సహేనైవ దుర్లక్ష
ప్రత్యక్షం దేవసేవితం. ఈ 8 సిద్ధులు ఆయన దగ్గర సాన్నిధ్యంలో నిరంతరం నృత్యం చేయటమే కాకుండా ఆ భక్త సముదాయం అయిన జయ జయకారాలు చేస్తూ ఆయన సేవలోనే ఎప్పుడూ ఉంటారు. అందుకే సహించటానికి భరించటానికి వీల్లేనంటి తేజస్సుకి కారణమైన ఆ పరమాత్మను ఆయన్ని చూడటానికి కూడా మనకి ఆ శక్తి సరిపోదు. అందుకే దుస్సహమైనది, ఆ తేజస్ అంత అపారంగా ఉంటుంది. మళ్ళీ మనం చూడాలన్నా సరే ఆ కరుణ అన్నది మన మీద ప్రసరింపజేస్తేనే దాన్ని చూడగలుగుతున్నాం, అంతేగాని అక్కడ శక్తి తగ్గట్లేదు. దాన్ని నువ్వు చూడగలిగే శక్తిని కూడా నీకు ప్రసాదించి దాన్ని నీకు చూపిస్తున్నాడు. ఎప్పుడూ సర్వదేవతలతో సేవించబడుతూ ఉన్నవాడు ఆ పరమాత్మ. శరణ్యం సర్వసత్వానాం ప్రసన్న ముఖ పంకజం వైద్యేహ శాస్త్రేర్యత గీత విష్ణు బ్రహ్మానతం సదా. అయితే ఇక్కడ దేవతలతో సేవించబడుతున్నాడే, అలాగే సకలము ఆయన్నే సేవిస్తుంది, ఆయన్నే ఆశ్రయించి ఉన్నారు. ఆనందంగా ఎలా అయితే ఆయన్ని సేవిస్తున్న వాళ్ళు ప్రసన్నమైన ముఖార విందంతో ఉన్నారు. వేదాలు శాస్త్రాలు ఆ మహిమని యథావిధిగా గానం చెయ్యబడి ఉన్నాయి. శాస్త్రాలన్నీ కూడా పరమాత్మ యొక్క యథాతథ అన్నది ఆ మహిమ గురించే వర్ణించి ఉన్నాయి. అందుకే అవన్నీ గానాల రూపంలో ఉన్నాయి. అందుకే విష్ణు బ్రహ్మ సదా ఆయన్ని స్తుతిస్తూనే ఉంటారు. ఆయన భక్త వాత్సల్యుడు. ఇక్కడ విష్ణు బ్రహ్మ స్తుతిస్తున్నారు అంటే ఈయన ఎక్కువ కాబట్టి వాళ్ళిద్దరు తక్కువ కాబట్టి వాళ్ళు చేస్తున్నారని కాదు. ఈ రూపంలో తానే ఉండి తన్ని తానే స్తుతించుకున్నాడు అని అర్థం. ఎందుకు? పరమాత్మ తెలిసిన తత్వం పూర్ణంగా తెలిసింది ఎవరికి? పరమాత్మకే. సర్వానికి సాక్షిగా ఉన్నది ఎవరు? పరమాత్మ ఒక్కడే. ఒక్కడే అనేకమైతున్నంత మాత్రాన మళ్ళీ దీనికి దానికి భేదం మనం చూపించకూడదు. భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం ఏవం ధ్యాత్వా శివం సాంబమాసనం పరికల్పయేత్. అందుకే విశేషంగా ఇక్కడ పరమ ఆనందంతో విష్ణు బ్రహ్మల చేత ఎప్పుడూ స్తుతింపబడుతూ ఉన్నాడు. ఆ పరమానంద స్వరూపుడు ఎప్పుడు భక్త వాత్సల్యుడు. భక్తుల పట్ల వాత్సల్యం అనేది అపారంగా చూపిస్తాడు ఆ పరమాత్మ. కొలమానం లేనివాడు. నువ్వు లేశ మాత్రం ఆవగింజంత భక్తి నీలో ఉండగలిగితే, ఇసక రేణు అంత భక్తి నీలో కలిగితే, అటువైపుగా నీకు పయనించాలన్న భావన కలిగితే మార్గాన్ని కానీ అన్నీ కూడా స్పష్టంగా నీకు జ్ఞానబోధ చేసేవాడిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. అందుకే భక్తి వదలకుండా సదా పట్టుకోగలిగితేనే, అందుకే వాత్సల్యంతో అన్నీ ఇస్తాడు. పరమానంద స్వరూపమైన పరమాశున్నప్పుడు ఆవాహన చెయ్యాలి. ఈ ప్రకారంగా ఆ సాంబశివుణ్ణి ధ్యానం చేయాలంటే ఆ రూపం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలాలి. ధ్యానం చేస్తున్నామంటే ఏంటి? కళ్ళు మూసుకున్నాను కానీ ఒక దగ్గర కూర్చున్నాను కానీ స్థిరంగానే ఉన్నానని అనుకోవటం కాదు. ఆ రూపాన్ని నువ్వు అంతలాగా తదేకమై మమేకమైపోతేనే అంత స్పష్టంగా కళ్ళు మూసినా అదే చూస్తావు, కళ్ళు తెరిచినా అదే చూస్తావు. ఇంకా వేరేదేది నువ్వు చూడవు. ఎందుకంటే ధ్యాసంతా దాని మీదే ఉంది. ఇంకా దేని మీద కోరికన్నది లేదు. కోరికే పరమాత్మ అయినప్పుడు ఆ పరమానంద స్థితిలో ఉంటావు. అందుకుని ఈ యొక్క రూపాన్ని అందుకు చెప్పారు. ఆయన్ని అలా నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో అప్పుడు ధ్యానం చెయ్యగా చెయ్యగా హృదయంలో చిరస్థాయిగా ఉండిపోతాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 13 చాప్టర్లో 53 శ్లోక సంపూర్ణం.